పాముని చూసినారు, ఇంకేదో పాముని చూసినారు, ఆఖరికి కొండ చిలువని కూడా చూసిరు, కానీ బండ చిలువ డాన్స్ అయిపోతుంది. లే పైసలు లేవు లేవురా ఎత్త లేవురా పైసలు లేవు తాటాది రాదు పైసలు లేవు లేవురా ఎవర్రా వన్ టీ షర్ట్ కట్ చేసింది? పైసలు నా దగ్గర ఎక్కుతారు మీరు. ఓ మై గాడ్, మొత్తం అందరు బెగ్గర్స్ అయ్యారు బస్ స్టాండ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, ఇలాగే నవ్వుతూ ఉండాలని నీరు వంక చెట్టు చీమ ఆశీర్వదించాలి. లేవు పైసలు లేవు. 5,000 నేను పోతాను నాకు ఇది వద్దు. ఇక పోయి థ్యాంక్ యూ సార్. పైసలు కింగ్ మూవీలో బ్రహ్మానందం గారు ఉన్నట్టు ఉన్నా పులి. బస్ స్టాండ్ లో మొత్తం బెగ్గర్స్ ఎక్కువైపోయారు. బుగ్గలు సౌరాలు సౌరాలే. ఐ థింక్ వాటో వాట్. సార్ బుగ్గలు కావాలా? నేను బుగ్గలు చేసుకున్నాను. బుగ్గలొద్దు. తీసుకోండి సార్. జుట్టి సౌరం మీ బుర్రలో పెట్టుకోండి సార్. ఏ బుర్రలా? మీ బుర్రలో. నా బుర్ర కొట్టదు అది. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మో అమ్మాయేనా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పాట పాడరా, పాట పాడరా. నువ్వు ఇచ్చిన దానికి పౌడర్ ఎక్కువ. కూసో. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. పైసలు ఇచ్చింది పోయింది, పాట పాడిపించుకుంది, నన్నే కొట్టి పోయిండ్రు. బెగ్గర్స్ కూడా పట్టించుకుంటారు పులి. మరు జన్మని జతను విడిచావో. అరే సప్ప ఉన్నాయి అంతా. రంగు రంగుల గొడుగులు సార్, 100 రూపాయలు మాత్రమే సార్. అరే వర్షాకాలం కాదు, గొడుగులు నేనేం చేసుకోవాలరా? మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలో ఇదబోతేనా. కోయిల 5,000 అరే దొరికింది, రండి అందరు రండి. ఏమరా అందరు రైడ్కి వచ్చారు? కూసో చెప్తాం. నిన్న వచ్చి పోరాడు ఏమన్నా గెలికినారా? నాకా? ఏ పోరాడు? గింత ఉంటాడు ఆడు. ఓ గింత పోరాడు వచ్చింది, ఎర్ర పోరాడు. Yes. ఇట్లా దౌడ పైన కొట్టి నూకినట్టు అటు పడ్డాడు. ఎట్లా ఇట్లానా పిల్లాడిని చంపేస్తారా? అరే మేము ఎంత కష్టపడతాం తెలుసారా నీకు? తెలియదు కదా? తెలియదు. చూపిస్తా నీకు, రేపటి చూపిస్తా. సాంగ్ మ్యూజిక్.
నవదీప్ అన్న ఎలా అనిపించింది? చించి ఉతికి ఆరేశారు. పడి పడి చచ్చిపోయాం. టెర్రిఫిక్ ఉంది అసలు. ఒకళ్ళ ఎనర్జీ ఇప్పుడు ఎవరు బాగా చేశారని చెప్పడం చాలా కష్టం. ఈచ్ వన్ ఇండివిజువల్ ఇరగదీశారు అసలు. అరే మీ కాస్ట్యూమ్ కొండ సిల్వ డాన్స్ చూసారు కానీ బండ సిల్వ. అరే టూ మచ్. నువ్వు కూడా పాటలు పాడుతుంటే మధ్యలో అసలు టూ గుడ్ ఉంది. ఎవరిది ఐడియా ఇది? నాదే. చీ వడేశావు రాజు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మిగతా స్కిట్లు ఏది చూడక ముందే ఇది ఈ రోజు బెస్ట్ స్కిట్ ఇప్పుడే. విందు మ్యామ్ ఎలా అనిపించింది? అరే మనకు టైం లేదు కానీ మళ్ళీ స్కిట్ మళ్ళీ ప్లే చేసిన అంతే నవ్వుకుంటాం. దీన్ని అరే దీన్ని బ్యాంక్ లో పెట్టి మళ్ళీ తీద్దాం తర్వాత. యా అంత బాగా దీనికి రిపీట్ కావాల్సిందే. మీ క్యారెక్టర్ బాగుంది, మీ క్యారెక్టర్ బాగుంది అని ఎవ్వరికి చెప్పలేము. అందరూ ఇచ్చి పడేశారు. పులి నువ్వైతే అసలు బ్రహ్మానందం గాని గుర్తు చేసావు. లాస్ట్ లో వాడు అడిక్ట్ అయిపోయి ప్లీజ్ రా పాడరా. And Ritesh and Vimusha, you were the high of the skit. యాదమరాజు బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా కొత్త కొత్త స్కిట్లు రాస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. దీపిక విందు మాధవి గారు అయితే ఆ పేపర్ ని చింపేశారు. ఈ డ్రెస్ మాత్రం కొలాబరేషన్ కాకపోతే డ్రెస్ ని చింపేసుకునేదాడే. దీపిక నాకు ఒక చిన్న కోరిక. యాదమరాజ్ ఇంత బాగా చేశాడు కదా, ఇది ఆ కొరడాతో సేమ్ అదే స్టెప్ ఒకసారి దా. మీకోసం ఈ క్యారెక్టర్ పుట్టిందా? ఈ క్యారెక్టర్ కోసం మీరు పుట్టారా తెలియట్లేదు. చాలా 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 బాగా చేశారు. సూపర్, అమేజింగ్. ఈ రోజు ఐ థింక్ నేను మాస్ జాతరలోనే ఇంత పడి నవ్వి ఇంత బెస్ట్ స్కిట్ చూసిందైతే ఇదే స్కిట్ రాజు. టిల్ టుడే నువ్వు నా టీం అని కాదు, నువ్వు ఆపోజిట్ టీం అయినా కూడా నేను ఇదే చెప్పేదాన్ని. టూ గుడ్ రాజు. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్. అందరూ ఇంపాసిబుల్. అందరూ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళం మాకు కూడా సెలవు కావాలి, అది కూడా ఆదివారం కావాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారంట. సో అది ఏంటో మనం చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. ఏమే పొద్దున నేను ఆఫీస్ కు ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తున్నా, ఇంకా ఊడుస్తున్నావా? పొద్దున ఏం చేస్తున్నావు ఇంట్లో? అంటే ఖాళీగా ఉండే బదులు పని చేసుకోవచ్చు కదా. వస్తాయి పొద్దున ఎప్పుడెప్పుడో ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఇదే నూకుతూనే ఉన్నావు, ఇంకా అవ్వలేదా నీకు? తెల్లవారి నుంచి ఇంకా ఇల్లే ఊడుస్తున్నావా? ఇలా నత్తలా పని చేస్తే ఇంకా మిగతా పని అంతా ఎవరు చేస్తారట? తొందర పని తెలిసి కాఫీ తీసుకురావే. ఏమే ఏడి అంటే ఇందాక నుంచి తుడుస్తున్నావు కదా, నేను తుడుస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. బే చేసిరా. ఎందుకే? వాళ్ళు మొగాళ్ళే కదా, మన ఆడవాళ్ళ బాధ వాళ్ళకే అర్థమవుతుంది. మరి ఎలాగే? బిందు అక్క సరిపోయింది. నా మీద పడతారేంటి వీళ్ళు? మన ఆడవాళ్ళ కష్టాల్ని మీరే అర్థం చేసుకోవాలి.
ఏవండి ఏమైంది? మీ భవిష్యత్తు చాలా బాగుందండి. అవునా, ఎలా చెప్పగలుగుతున్నావు? ఇదిగోండి రాతలు ఇంత స్పష్టంగా కనిపిస్తేను. ఇది రాత కాదే, నువ్వు గిన్నెలు ఇచ్చి కొట్టిన తర్వాత వచ్చిన దబ్బలే దబ్బలే. సరే అవన్నీ కాదు కానీ డైలీ ఆఫీస్కి వెళ్తాను కదే, చాలా టైర్డ్ అయిపోతున్నాను. పైగా ఈరోజు సండే కదా, ఈరోజు బాగా రెస్ట్ తీసుకుంటాను. నువ్వు ఈరోజు నాకు ఇష్టమైన బిర్యానీ చేసి పెడతావా? ఏ నీకు చేతులు లేవా? నువ్వు చేసుకోలేవా? వద్దులే, పోనీ నా మైండ్ ఫ్రెష్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానే. నువ్వు 6 రోజులు ఆఫీస్ లో ఉంటావు, ఆదివారం ఒక్కరోజు ఇంట్లో ఉంటావు కదా, అప్పుడు కూడా వెళ్ళాలా? ఇంట్లో బట్టలు ఉతికి గిన్నెలు తోమి పిల్లలు ముడ్డిలు కడుగు పరా. ఏమైందే? అక్క మేము దానిలాగే కదా పెళ్లి చేసుకున్నాం, మేము దానిలాగే కదా కట్నం ఇచ్చాం, మేము దానిలాగే కదా వారమంతా ఇంట్లో ఉండి గొడ్డు చాకరీ చేస్తున్నాం. అయినా మా మొగుళ్ళు రోజు పని చేయట్లేదని ఏడిపిస్తున్నారు, మమ్మల్ని చీడ పురుగులా చూస్తున్నారు. నేను మొగాన్ని పురుగులా చూసినా పర్లేదు, మా మొగాన్ని కూడా పురుగులా చూస్తున్నారు. అయినా మీరు మీ మొగుల్ని బాగా లీనియన్స్ ఇచ్చేసారు. అక్క మీ మొగుడు నీ గ్రిప్ లో ఉన్నాడా? ఈడెవడు? కాదు, నా మొగుడు. నా మొగుడు నేను గ్రిప్ లోనే కాదు, నా చెప్పు చేతుల్లో కూడా పెట్టుకున్నా. ఎలా? చూపిస్తా. ఏమండి, నా చెప్పులు తెగిపోయి చూడండి. అవునా? ఏది బానే ఉన్నాయిరా. చూసావా ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకున్నానో? ఇప్పటి నుంచి మీ మొగుడు చెప్పిన మాటలు మీరు అసలు వినొద్దు. అమ్మో భయం వేస్తుంది. ఇప్పటికీ భయపడతారేటే మీరు? ఆడదంటే అబ్బల కాదు, సబల. తబలేం కాదు. ఆడదంటే అబల కాదు, సబల. అంటే ఏంటక్క? ఏమో నాకు కూడా తెలియదు, అందరూ చెప్తారని చెప్తున్నా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏమైంది? ఇంకెప్పుడే వండి పెట్టేది? నేను వండను. వండవా? ఎందుకు? నాకు మూడ్ లేదు. మూడ్ లేదా? ఏమే ఒళ్ళు నొక్కుమన్నా కానీ ఏమైందే? నేను నొక్కను, నా కాలే వస్తుంది, నువ్వే నా కాలు నొక్కు. ఏమే బయటికి వెళ్ళి వచ్చా, నా క్లాస్ అన్నం పెట్టు. నేనేం వంట చేయలేదు, మీరే వండుకొని తినండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఏదో గొడవ అవుతున్నట్టుంది? ఇక్కడేం గొడవ అవ్వట్లేదు. బంగారం, నువ్వు అది మంచిగా తిని ప్రశాంతంగా పడుకో. నేను నీ కాలు చేతులు నొక్కి ఇంట్లో పనులన్నీ చేసేస్తాను, సరేనా? సరే బేరా. ఏంటి ఏం చేస్తున్నారు? మీరు కూడా అలా ఎందుకు నన్ను ప్రేమించట్లేదు? వాడిలో ఉన్న ప్రేమ మీలో ఎందుకు లేదు? వాడి భార్యను ప్రేమించినట్టు మీరు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? ఏంటే ఒకరిని చూసుకొని మళ్ళీ పోల్చుకుంటారా? అన్ని మాటలు నమ్ముతావా? మళ్ళా ఏమైందే? నువ్వు చెప్పినట్టే వింటే మా ఆయన మమ్మల్ని కుళ్ళ కొడుతున్నారక్క. రే బయటికి రండ్రా. ఏంటి? మా ఆడవాళ్ళు వారానికి 6 రోజులు కష్టపడుతున్నారు కదరా, ఒక్క రోజు లీవ్ ఇవ్వడానికి మీకు ఏమై రోగం రా? అబ్బా మేమైతే 6 రోజులు ఏం కష్టపడట్లేదు, ఆఫీస్ లో ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే ఏంటి మీకు నొప్పి? మీకు ఇలా కాదురా. హలో ఎస్ఐ గారు, ఇటు రండి. పోలీసా? ఎస్ఐ గారు చూడండి, మా ఆడవాళ్ళు వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. సార్ పెట్టాం సార్. ఇక్కడ నుంచి ఏ సండే వచ్చినా మేమే పనులు చేస్తాం, సరేనా? సరే పదండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మంచి కట్టుబాట్లు సార్. 1 week later. ఇది పట్టుకో. ఎందుకు? ఊడు. ఇవాళ ఆదివారం మేమేం చేస్తాం? మాకు సెలవు. ఇవ్వకపోతే అక్కని పిలుస్తుంది. అక్క వచ్చి ఎస్ఐని పిలుస్తుంది. ఎస్ఐ మిమ్మల్ని బొక్కలేస్తాడు. సర్లే వద్దులే, మేమే ఓడుస్తాం. వెళ్ళు. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. మనల్ని గట్టెక్కించే నాదుడు ఎవరు లేడారా? ఒకడు ఉన్నాడు మామ. ఎవడాడు? పోలీసుల్ని భయపెట్టించే పెద్ద రౌడీ మామ. అవునా? ఒకసారి పిలు. హలో హలో, రారా.
ఎవడ్రాడు బకెద్దరుగా ఏంట్రా రౌడీ ఎక్కడున్నారా వీడే 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 రౌడీ వీడా ఏంట్రా ఇలా ఉన్నాడు కట్అవుట్ చూసి కొన్ని నమ్మొద్దు డోట్. అవునా నేను పెద్ద రౌడీని. మా పిల్లలు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్ ఏమన్నా పోలీస్ స్టేషన్ అంటున్నారు సార్ ఈ కాలంలో పోలీసులకు భయపడతారా? మీరు మా వెనుకున్నాడు సార్ మీ వెనుక ఉంటా. వస్తే రెచ్చిపోండి. రండి ఏముండవురా? ఏంటంటేంటమ్మా ఏముండవు? ఇప్పుడు మీకు వండి పెట్టాలా? ఏంటే మీకు వండి పెట్టేది? ఏంటి అక్క అంటే ఏదో కుక్క వచ్చింది కళ్ళద్దాలు పెట్టుకొని. ఏరా మీరు ఇంకా మారరా? మీ వెనక ఎస్ఐ ఎక్కడుంటేనే మీరంతా రెచ్చిపోతే మా వెనక సెక్షన్స్ తెలిసిన గూండా ఉన్నాడే. మా వెనకాతల ఓన్లీ ఎస్ఐ లేడు, ఈ ఎదవ గురించి తెలిసిన ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరాలు? అలా ఆవిడ చూపించండి. నా పిల్లం నీకు ఆదివారం సెలవు ఇచ్చిన కాదే, ఇంటికాడ అన్ని పనులు చేసి వచ్చిన. నువ్వు రెస్ట్ తీసుకునే పన్నాడు. అయిపోయింది బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మాయిలు దొరికిందే ఛాన్స్, అటాక్. వద్దే మా తప్పు మేము తెలుసుకున్నాం సార్. వారంలో 6 రోజులు వాళ్ళు కష్టపడతారు, ఒక్కరోజు వాళ్ళకి సెలవు ఇద్దాం సార్. ఆడవారికి ఆదివారం సెలవు. అయిపోయి నవదీప్ అన్న ఎలా అనిపిస్తుంది? స్టాండర్డ్ వెంకీ మార్క్ పడింది మళ్ళీ. కుటుంబ కథ, ఎంటర్టైనింగ్ చిత్రం విత్ ఎ మెసేజ్. సేమ్ ఆ రెగ్యులర్ మార్కే ఉంది వెంకీ. గుడ్ జాబ్. నేను అబ్బాయిల్ని ఇక్కడ ఏం తక్కువ చేయట్లేదు, వాళ్ళ కష్టం వాళ్ళది, అమ్మాయిల కష్టం అమ్మాయిలది. దాన్ని చాలా ఎంటర్టైనింగ్ వేలో యాజ్ యూజువల్ కామెడీ ప్లస్ మెసేజ్ రెండు ఇంక్లూడ్ చేస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ రియలీ వెల్ వెంకీ. చాలా బాగా చేశారు అండ్ మీ టీంలో ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు, సూపర్గా చేశారు. వెంకీ గారు, మీ లేడీస్ ఏడుపు స్టైల్ కి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. అంత ఒక యునిక్ స్టైల్ ఉంది. వెరీ నైస్, సూపర్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? అందరు లేడీస్ కి. జడ్జెస్, డాలర్ బిగ్ బాస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? రితేష్. సూపర్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? యాదమరాజు అండ్ టీమ్. సూపర్ స్కిట్ ఆఫ్ ద డే యాదమరాజు. ఇదండి ఈ రోజు మన మాస్ జాతర. కో ప్రెజెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్ 5 స్టార్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, దుర్గా నెయ్యి, డాలర్ బిగ్ బాస్, ఎడ్యుకేషనల్ పార్ట్నర్ కేఎల్ డిముటుబి యూనివర్సిటీ, షాపింగ్ పార్ట్నర్ జీవి మాల్. షాప్ అండ్ సెలబ్రేట్. వచ్చే వారం ఏంటి అద్దిరిపోయే స్కిట్స్ తో తిరిగి మీ ముందుకు వస్తా. అప్పటిదాకా టాటా, బాయ్, సీ యూ.